వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. నేను మీ శిరీష. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మనం ఒక సరికొత్త వీడియోతో వస్తున్నాము. లేడీస్ అందరికీ ఆబ్వియస్లీ చాలా స్పెషల్. ఎందుకంటే మన లేడీస్ అందరికీ ఆర్ గర్ల్స్ అందరికీ చాలా ఇష్టమైంది ఏంటి? ఆబ్వియస్లీ డ్రెస్సెస్, రెడీ అవ్వడం and hair care, skin care and all, right? So today we are going to do some self pampering. Yes, so నేను నా స్కిన్ కేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఒక 4-5 months అయిందండి నేను నిజంగా ఫేస్ వాష్ చేసి మాయిశ్చరైజర్ పెట్టడమే ఎక్కువ అన్నట్టే ఉన్నా, కనీసం పౌడర్ కూడా పెడతలే. సో ఇప్పుడు కొంచెము ఇది నా బర్త్డే వీక్ అనమాట. సో కొంచెం సెల్ఫ్ ప్యాంపర్ చేసుకుందామని అనుకుంటున్నా. కొంచెం ఎక్స్ఫోలియేట్ చేద్దామని అనుకుంటున్నా. లైట్ క్లీనప్ చేసి ఫేషియల్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా ఇంట్లోనే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. ఓకే, ముందుగా మన జుట్టుని ఇలా టైట్గా కట్టేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఒకవేళ బ్యాండ్ ఉంటే ఇక్కడ హెయిర్ అడ్డం రాకుండా పెట్టుకోండి. అండ్ వీఆర్ రెడీ టు స్టార్ట్. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫేషియల్ ఇస్ మనము మంచిగా క్లీనప్ చేసుకోవాలి. క్లెన్జింగ్ మిల్క్ అని మార్కెట్లో దొరుకుతుంది. మీరు ఆ క్లెన్జింగ్ మిల్క్ అనేది వాడచ్చు. నేనైతే మంచిగా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని వచ్చి వీడియో స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ డైరెక్ట్లీ స్కిప్పింగ్ టు ద సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ అనేది క్లెన్జింగ్ మిల్క్ అండి. క్లెన్జింగ్ మిల్క్ మార్కెట్లో దొరుకుతుంది, దాంతో మీరు క్లెన్స్ చేసుకోవచ్చు, లేదా ఒక మంచి ఫేస్ వాష్ యూస్ చేసుకోవచ్చు. నేను సెకండ్ స్టెప్ ఆఫ్ ఫేషియల్ స్క్రబ్బింగ్కి వెళ్ళిపోతున్నా. సో స్క్రబ్బింగ్కి నేను మామా అర్త్ ట్యాన్ రిమూవల్ ఫేస్ స్క్రబ్ అయితే వాడుతున్నాను ప్రస్తుతానికి. ఇది టర్మరిక్ ఫేస్ స్క్రబ్ అండ్ టర్మరిక్ అండ్ వాల్నట్ ఉందన్నమాట. సో ఇది పారాబెన్ ఫ్రీ అండ్ ఎస్ఎల్ఎస్ ఫ్రీ ఉంది. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి వెంటనే ఇది మీరు స్క్రబ్ చేసిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసి చూపిస్తాను కదా, ట్యాన్ అనేది తీసేస్తుంది. సో నా ఫేస్లో ట్యాన్ అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడ అంతా చూడండి కొంచెం నల్లగా ఉంది. సో ఆ స్క్రబ్ అంతా ఇక్కడ చూడండి నల్లగా ఉంది కదా. సో ఆ ట్యాన్ అంతా తీసేద్దాం ఫస్ట్. సో ముందుగా జెంటల్గా అక్కడక్కడ ఇది స్క్రబ్ అనేది పెట్టేసుకొని దీనివల్ల ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ అనేది పోతుంది. దీంట్లో లైట్గా ఇట్లా చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం రఫ్గా ఉండడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి, ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి. యాక్చువల్గా అయితే మనం నెక్ వర్క్ చేయాలి. సో నేను ఇక్కడ వరకే చేస్తున్నా ప్రస్తుతానికి. మనకు పార్లర్లో అయితే మనకి ఇక్కడ వరకే వాళ్ళు పడుకోబెట్టి బ్యూటీషియన్స్ చేస్తారు. సో ముందు స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. మీరు భయపడకండి దయ్యంలాగా ఉన్నానని. ఈ వీడియో ఓన్లీ లేడీస్ మాత్రమే చూడండి. గైస్ డోంట్ సీ ప్లీజ్. ఆర్ చూసినా నేర్చుకోండి. యాక్చువల్లీ యూ కెన్ ఆల్సో ఫాలో. సో మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి మసాజ్ చేసుకోవాలన్నమాట. స్కిన్లోకి మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇంపార్టెంట్. సో ఫస్ట్ యూ కెన్ డూ సర్క్యులర్ మూమెంట్స్ లైక్ దిస్. సర్క్యులర్ మూమెంట్స్ ఇలా చేసుకోవచ్చు. ఇలా నోస్ సైడ్స్లో ఇలా చేసుకోవచ్చు. ఇది చాలా బేసిక్. నెక్స్ట్ మీరు చెయ్యి ఇలా పెట్టి ఇలా కనిపిస్తుందా? ఇట్లా చేస్తే ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఈ కార్నర్స్ వచ్చేసి యూ కెన్ డూ దిస్. మీరు కావాలంటే 2 హ్యాండ్స్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి 1 హ్యాండ్ యూస్ చేస్తున్నా. మనకి నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా,
అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇలా ఐబ్రోస్కి అయితే ఐబ్రోస్ దగ్గర ఇలా చేయొచ్చు. అండ్ సేమ్ మీకు ఒకవేళ కొంచెం రఫ్ అయిపోతుంది అనిపిస్తే మీ దగ్గర గులాబరీ రోజ్ వాటర్ కానీ అలోవెరా జెల్ కానీ ఉంటే ఇలా కొంచెం తీసుకొని ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. గులాబరీ రోజ్ వాటర్ కూడా మనకి మంచి గ్లో ఇస్తుంది అన్నమాట. ఐ పైన మాత్రం మనం లైట్గా ఇలా అనుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. చాలా స్లోగా అనాలి. మీ ఐస్లోకి అయితే వెళ్ళనియకండి. ఇప్పుడు చూస్తున్నారా, ఇలా 5 minutes స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేసుకొని వద్దాం. ఓకే, వాష్ చేసుకున్నా గైస్. ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఎప్పుడైనా సరే మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక చాలామంది ఒక టవల్ తీసేసుకొని ఇలా ఇలా రుద్దిస్తారు. అది రాంగ్. ఎప్పుడైనా సరే ఇట్లా ఇలా తుడుచుకోవాలి ఫేస్. అండ్ వీలైతే ఇట్లా కాటన్ క్లాత్ తీసుకోండి, లేదా టర్కీ టవలే వాడండి. ఇలానే తుడవాలి. మనము బాగా హార్ష్గా చేస్తే మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అండ్ ఏదైనా యాక్నే బ్రేక్అవుట్ అట్లా ఉంటే మొత్తం పస్ అంతా స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఇలానే తుడుచుకోండి. ఓకే, ఎనీ డిఫరెన్స్ ఇన్ మై ఫేస్? కొంచెం బ్రైట్ అయినట్టు అనిపిస్తుంది కదా, ట్యాన్ రిమూవ్ అయిపోతుంది మనం స్క్రబ్ వాడినాం కదా. ఫేస్ అయితే కొంచెం క్లీన్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, నా దగ్గర యాక్చువల్గా బ్లాక్ హెడ్ రిమూవర్ ఉంటే ఓన్లీ నోస్కి పెట్టుకోవచ్చు. నేనైతే పీల్ ఆఫ్ మాస్క్ ఒకటి వాడాలనుకుంటున్నా. ఇది వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్, విఎల్సిసిది. విఎల్సిసి కూడా మంచి బ్రాండే. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ నేను వాష్ చేసుకున్నా కదా, ప్యాట్ స్కిన్ డ్రై చేయమని చెప్పారు దీంట్లో ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇప్పుడు నేను ఈ మాస్క్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా ఏదైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయనుకో అవి వచ్చేస్తాయి. అండ్ ఏదైనా చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా ఫేస్ పైన, అది కూడా వచ్చేస్తుంది. సో ఇది మీరు వాడాలంటే వాడచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ స్టెప్. ఇది పార్ట్ ఆఫ్ ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ డెడ్ స్కిన్ ఆర్ రిమూవల్ ఆఫ్ డెడ్ స్కిన్ సెల్స్. మీరు ఈ స్టెప్ పాటించితే మీ ఇష్టం, లేకపోతే లేదు. సో నేనైతే వాడుతున్నా ప్రస్తుతానికి. లైక్ ఐ సెడ్, నేను ఎప్పుడు యాక్చువల్గా అయితే ఫేషియల్ 15 daysకి ఒకసారి చేయమంటారు. నేనైతే 4-5 monthsకి ఒకసారి ఆర్ 3 monthsకి ఒకసారి అట్లా చేస్తున్నా కదా. సో ఐ వాంట్ టు డూ దిస్ స్టెప్. సో ఇలా బ్లాక్ కలర్ మాస్క్ ఉంటుంది, దాన్ని ఐ దగ్గర అస్సలు పెట్టద్దు. పీకేటప్పుడు ప్రాణం పోతుంది అది డ్రై అయినప్పుడు. సో ఎప్పుడైనా ఐబ్రోస్ ఏరియా స్కిప్ చేయండి, ఓన్లీ ఇక్కడ అండ్ లిప్స్ ఏరియా స్కిప్ చేయండి. నౌ ఐ am applying. సో అండ్ వీ హ్యావ్ టు బీ జెంటల్ విత్ ద స్కిన్ గైస్. ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు పడతాయా లేవా అని ఎప్పుడైనా ప్యాచ్ టెస్ట్ చేసుకొని చూడాలి. సో నేను ముందు వాడినా కాబట్టి నేను హ్యాపీగా పెట్టుకుంటున్నాను. మీరు చూస్తున్నట్టు నేనైతే ఐస్ ఏరియా వదిలేస్తున్నా. ఐస్ ఏరియా simultaneously I'm just looking into the mirror so that I don't end up applying it near my eyes, which I don't want to do. నేను చెప్పినట్టు లాగేటప్పుడు మళ్ళీ ప్రాణం పోతుంది ఇక. కానీ వేరే పీల్ ఆఫ్ మాస్క్లు అయితే నాకు ఏం అనిపించదు. ఈ విఎల్సిసి ఒక్కటే నాకు కొంచెం స్మెల్ ఒక్కటే ఘోరంగా వస్తుందని అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది ఇది. సో ఐ am applying it all over.
ఇది కొంచెం థిక్ లేయర్ అప్లై చేస్తే లాగడానికి ఈజీ ఉంటుంది డ్రై అయిన తర్వాత. మరీ సన్న లేయర్ అప్లై చేస్తే లాగడం కష్టమవుతుంది. సి గైజ్, ఇదేమి చాలామంది అనుకుంటారు ఈ ఫేషియల్ చేయడము ఇవన్నీ సోపులు అవన్నీ మేము పడము కథలు అవి ఇవన్నీ. కానీ న్యాచురల్గా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే శనగపిండి, సున్నుపిండి ఇవన్నీ పెడతారు. వాళ్ళు రోజు పెడతారు. ఆ రోజు పెట్టడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పసుపు కూడా రుద్దుతారు కదా. పసుపు, శనగపిండి మనకు గరకగా ఉంటుంది కదా. శనగపిండి హనీ కూడా పెట్టుకొని మనం న్యాచురల్ స్క్రబ్ అనమాట. అది డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి, గ్లోయింగ్ ఉంటారు. కానీ మనకు రోజు చేసే టైం ఏడు ఉంది. అందుకే మనం ఇట్లా కెమికల్స్ మీద డిపెండ్ అవుతాం. యాక్చువల్గా మంచి ప్రోడక్ట్స్ వాడితే 15 డేస్కి ఒకసారి ఫేషియల్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా అకేషన్ ఉంటే ప్లాటినం, గోల్డ్ అట్లాంటి ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైతే అనుకుంటున్నారో న్యాచురల్గా మేము అన్నీ చేసుకుంటాం, మేము ఇవన్నీ చేసుకోము అని, అది మీ చాయిస్ అండి. ఎవరి చాయిస్ వాళ్ళది. స్కిన్కి మనకి ఏది సూట్ అయితే అది పెట్టచ్చు. ఇప్పుడు నాకైతే పసుపు పడదు. చాలామంది మండ పసుపు పెట్టమంటారు. కానీ మండ పసుపు అంటే చాలా ప్యూర్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అది నాకు సూట్ కాదు. మండి మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి మొహం మీద. జాగ్రత్తగా హెయిర్ లైన్కి ఎక్కువ దూరంగానే పెట్టండి. ఆ జుట్టు వచ్చేస్తారు లేకపోతే. దయ్యంలాగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసుకున్నాం కదా. సో I am leaving it. Actually on the cover they asked me to leave it for 20 to 30 minutes. సో నేనైతే ఇది డ్రై అయ్యే వరకు వదిలేస్తాను. ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం, ఓకేనా? ఒక 20 minutes అని అంటున్నారు. చూద్దాం మనకు ఎంత టైం పడుతుందో. ఆ తర్వాత వచ్చి ఏదో లాగి చూపిస్తా. చిన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం డ్రై అయిపోయింది. ఎక్కడ కూడా మనకి తడి లేదు. సో ఐఎమ్ జస్ట్ పీలింగ్ దిస్ మాస్క్ గైస్. జాగ్రత్తగా పీల్ చేయాలి. కింద నుంచి లోవర్ సైడ్ నుంచి పీల్ చేస్తే ఇంకా బెటర్గా వస్తుందన్నమాట. కొంచెం మండుతుంది. Looks dangerous na, I can understand, but I want to show you. So guys, మీకు ఇక్కడ కనిపిస్తుందా చిన్న జుట్టు, బ్లాక్ హెడ్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇంకా కనిపిస్తుందా? ఐ థింక్ ఆ ఫోకస్ అవుతుందో లేదో మీకు కనిపిస్తుంటుంది. ఇట్లా ఒకటేసారి పీకేసిన కదా. సో మొత్తం జుట్టు అంతా వచ్చేసింది. వైట్ హెడ్స్ ఏమైనా ఉంటే కూడా పోయింది. యాక్చువల్గా అయితే మీరు స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. స్క్రబ్ అయిపోయిన తర్వాత స్టీమ్ చేసుకొని ఆ తర్వాత ఏమైనా బ్లాక్ హెడ్స్ ఉంటే బ్లాక్ హెడ్స్ ఒకటి ఉంటుంది అనమాట. నేను మీకు చూపిస్తా. దాంతో కూడా ఇట్లా ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు. నాకు ఇక్కడ చూడండి కొంచెం బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. అది నేను పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారా, కొంచెం ఎర్రగా అవుతుంది పీకినందుకు, బట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కొంచెం అంటే తీసేసుకున్నా. ఈ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి కదా, అది ఎట్లా తీయాలో చూపిస్తా. ఇట్లాంటి టూల్ ఒకటి ఉంటుంది గైస్. దీంతో మనము ఒకవేళ మీకు అర్జెన్సీ ఉంటే ఏమన్నా ఫస్ట్ అట్లాంటివి తీయాలన్నా తీయచ్చు. బట్ తీయకపోవడం బెటర్, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే జస్ట్ బ్లాక్ హెడ్స్కి అట్లా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ మనం యాక్చువల్గా అయితే స్టీమ్ తీసుకోవచ్చు, లేదంటే వేడి టవల్ తోటి ఇట్లా అద్దుకోవచ్చు. వేడి టవల్ తోటి అద్దుకుంటే మన పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో నేను ఆల్రెడీ స్క్రబ్ చేసిన, మళ్ళీ ఇది పట్టి లాగిన కదా, నా పోర్స్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షో యూ హౌ టు డూ దిస్. ఫేస్ చూసి భయపడకండి. ఎర్రగా ఎందుకుందంటే ఇప్పుడే పీకినాం కదా, సో అందుకే ఇట్లా మీరు జస్ట్
నోస్ దగ్గర ఇట్లా ఒకసారి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి చూడండి, ఇది ఉంది కదా, కనిపిస్తుందా మీకు ఎలా వచ్చింది? బ్లాక్ హెడ్ ఇక్కడ కూడా చూడండి, అట్లా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీసుకోవచ్చు. ఇంకెక్కడ ఉన్నా చూసుకోండి ఒకసారి. మీరు స్టీమ్ ఇచ్చుకొని తీసుకుంటే ఇంక ఈజీగా వస్తాయి. ఎక్కువ హార్మ్ చేయకండి, మరీ మేజర్గా కనిపిస్తే తీసుకోండి. ఇలా నేనైతే తీసేసుకున్నా. ఆ తర్వాత ఒక్కసారి ఫేస్ అనేది వైప్ చేసేసుకోండి. ఫేస్ వైప్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ మనం మా ఫేస్ ప్యాక్ ఒకటి పెట్టేసుకుందాము. అది వచ్చేసి నేను బయోటిక్ ప్రోడక్ట్ వాడుతున్నా. అది డీపిగ్మెంటేషన్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసింది అనమాట. ఇది నేను పెట్టుకొని ఒక 10 minutes పెట్టుకుంటాను అనమాట. 10 minutes పెట్టుకున్న తర్వాత వాష్ చేసేస్తాను. ఇది పెట్టుకుంటాను. ఇది మనం ఫేస్ అంతా ఒక థిన్ లేయర్ పెట్టుకోవచ్చు. నేను హ్యాండ్తోనే అప్లై చేసేస్తున్నా. మీరు కావాలంటే బ్రష్తో కూడా అప్లై చేయొచ్చు, ఒక థిన్ లేయర్. దీనికి మనకి జస్ట్ కంట్లోకి పోకుండా చూసుకోండి, బట్ యూ క్యాన్ అప్లై. ఇది ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్సే కాబట్టి స్కిన్ అయితే మంచిగా చేస్తుంది అనమాట. ఇది లైటన్ చేస్తుంది. సో ఐఎమ్ డన్ అప్లయింగ్ ద ఫేస్ ప్యాక్. ఒక 10 minutes ఆగి వాష్ చేసేసుకొని ఆ తర్వాత మీకు కనిపిస్తా. సీ యూ ఆఫ్టర్ 10 minutes. ఫేస్ వాష్ చేసేసుకొని ప్యాడ్ డ్రై చేసేసుకొని వచ్చేసాను. సో ఐఎమ్ డన్ విత్ మై ఫేషియల్. ఆల్రెడీ మీరు ముందు చూసుకుంటే ఇప్పుడు స్కిన్ చూసుకుంటే డెఫినెట్లీ మీకు కొంచెం నా స్కిన్ ఇంకా లైట్ అయ్యి కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తున్నట్టు ఉంటుంది కదా. ఈ ఎఫెక్ట్ ఇంకా రేపు మార్నింగ్ కల్లా ఇంకా మంచిగా వస్తుంది అనమాట. సో అవన్నీ ప్రోడక్ట్స్ ఇప్పుడైతే మనం ఏవైతే పెట్టినామో అవి ఇంకా మనకి ఇంప్రూవ్మెంట్ చూపించడానికి లేదా రిజల్ట్స్ కనిపించడానికి నెక్స్ట్ డే వరకు అట్లా టైం పడుతుంది అనమాట మోస్ట్లీ. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు నా ట్యాన్ అంతా పోయింది చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా తెల్లగా అయింది, ఇంతకుముందు డార్క్ ఉండే. సో ఫేస్ వాష్ చేసుకున్నా కాబట్టి నేను రెగ్యులర్గా డాక్టర్ ఇచ్చిన మాయిశ్చరైజరే వాడతాను అనమాట. మార్నింగ్ ఒక జెల్ అండ్ ఈవినింగ్ ఒక నైట్ క్రీమ్ ఉంటుంది అనమాట. సో ఆ నైట్ క్రీమ్ ఇప్పుడు నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఇది మాయిశ్చరైజర్. సో మీరు కూడా అంతా అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవడం అనేది లాస్ట్ స్టెప్ అనమాట. నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నా. నా ఐ లుక్ ఫ్రెష్. సో దిస్ ఇస్ హౌ ఐ డూ మై స్కిన్ కేర్ రొటీన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఆర్ ఈ ప్రొసీజర్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్ బాయ్.